పూర్వం ఒక ధనవంతుడు దారిలో తన బంగారు నాణాల సంచి పోగొట్టుకున్నాడు. దారంతా జల్లెడ పట్టి వెతికాడు, దొరకలేదు. ఊరి పెద్దకు భోరు భోరు వెలిపిస్తూ విన్నవించుకున్నాడు. ఊరి పెద్ద బంగారు నాణాల సంచి తెచ్చిచ్చిన వాళ్ళకి 10 బంగారు నాణాలు బహుమతిగా ఇవ్వబడతాయి అని చాటింపు వేయించాడు. సాయంత్రం ఒక పేద రైతు ఆ సంచి దొరికిందని తెచ్చిస్తే ధనవంతుడు తీసుకుని నాణాలు లెక్క పెట్టుకున్నాడు. తనకిస్తానన్న 10 నాణాలు ఇవ్వమని కోరుకున్నాడు ఆ పేద రైతు. దురాశాపరుడైన ధనవంతుడు, ఏ నాణాలు? ఎక్కడివి? నీవు నా 10 నాణాలు తీసుకుని మిగిలినవే నాకు ఇచ్చావు. భలేవాడివి, నేను లెక్క పెట్టుకున్నానులే. పేద రైతు దిగ్భ్రాంతితో, నేను ఆ సంచిని తెరవనే లేదు, ఎలా దొరికిందో అలాగే ఇచ్చేశాను అన్నాడు. ఈ వార్త ఊరి పెద్ద వరకు చేరింది. ఆ సంచిలో ఎన్ని నాణాలు ఉండాలి అడిగాడు ఊరి పెద్ద. దానికి ధనవంతుడు, నేను పోగొట్టుకున్నప్పుడు దాంట్లో 110 నాణాలు ఉండేవి, నాకు 100 నాణాల సంచి మాత్రమే తెచ్చిచ్చాడు ఈ రైతు. ఊరి పెద్ద అసలు విషయం అర్థం చేసుకున్నాడు. రైతు కన్నీళ్లతో, నేను ఆ సంచి తెరవనే లేదు. ఊరి పెద్ద ధనవంతుడితో, అయితే మీ 110 నాణాలున్న సంచి పోయిందన్నమాట, కానీ 100 నాణాలున్న సంచి మీకు ఇచ్చాడు ఈ రైతు. ఈ సంచి మీది కాదు, రైతుకి ఇచ్చేయండి అని తీర్పిచ్చాడు. నిజాయితీకి ఎప్పుడూ బహుమతి దొరుకుతుంది, దురాశ దుఃఖానికి చేటు. గుడ్ లక్.